ఫ్రెండ్స్, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన ఫోన్ ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైనే ఉంటుంది. మీ ఫోన్ చివరిసారి ఎప్పుడు టర్న్ ఆఫ్ చేశారో మీకు గుర్తుందా? మీ బ్లూటూత్ నిరంతరం ఆన్ లోనే ఉంటుందా? ఏ ఛార్జర్ కనిపించినా సరే మీరు మీ ఫోన్ ని ఛార్జ్ చేస్తున్నారా? వీటికి అవుననే సమాధానం మీ నుండి వచ్చినట్టయితే మీ గోప్యతను మీరు దెబ్బతీసుకుంటున్నట్టే. మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఇది చాలా తేలికైనటువంటి పద్ధతి. వారానికి ఒకసారి మన ఫోన్ ని ఖచ్చితంగా రీస్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. మన ఫోన్ ను టర్న్ ఆఫ్ చేసిన తర్వాత 10 సెకండ్ల తర్వాత తిరిగి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. హ్యాకర్లు సాఫ్ట్వేర్ లోని లోపాలను ఉపయోగించుకొని ఫోన్ లో చొరబడటాన్ని ఇది నివారిస్తుంది. ఒకవేళ మన ఫోన్ లో మాల్వేర్లతో నిండిపోయినట్టయితే పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేనప్పుడు మీ బ్లూటూత్ అయితే ఆఫ్ చేయండి. వైఫై గానీ నెట్వర్క్ల మాదిరిగానే బ్లూటూత్ కూడా పనిచేస్తుంది. తక్కువ దూరాల్లో చిన్న పనులకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీని వాడకం అనేది చాలా వరకు పెరిగిపోయింది. మనం పబ్లిక్ ప్రాంతాల్లో అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు దీన్ని మనం డిసేబుల్ గా చేసుకోవడం అనేది కూడా మంచి పద్ధతి. బ్యాటరీ కూడా మనకు ఆదా అవుతుంది. దీని ద్వారా కూడా సైబర్ నేరగాళ్లు మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బ్లూటూత్ అనేది మనం పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. పబ్లిక్ యూఎస్బి పోర్ట్లను కూడా వాడడం మంచిది కాదు. ఎందుకంటే మనం విమానాశ్రయాలకు వెళ్ళినప్పుడు గానీ కాఫీ షాప్లకు వెళ్ళినప్పుడు గానీ మనకు ఛార్జింగ్ తక్కువ ఉందని వాటికి ఛార్జింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. మాల్వేర్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి హ్యాకర్లు దీనిని అదనుగా వినియోగించుకొని మనకున్నటువంటి డేటాను దొంగిలించి మనల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా పబ్లిక్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కాబట్టి మనకు తెలియనటువంటి యూఎస్బి పోర్ట్లను అయితే వాడకుండా ఉండడం కూడా చాలా వరకు మంచిది. పబ్లిక్ వైఫైని మోసగాళ్ళు కూడా ఒక రకంగా వాడుకొని మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో కనెక్ట్ అయినటువంటి పరికరాలన్నీ కూడా దాదాపుగా వాళ్ళకి అనువుగా ఉన్నట్టే ఉంటాయి. పబ్లిక్ వైఫైని నెట్వర్క్ ని మనం ఎక్కడైనా సరే వినియోగించకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది. హోటల్లో గానీ మరే చోటైనా గానీ అక్కడ పనిచేసేటువంటి వారిని అడిగి వైఫై పేరు మాత్రం తెలుసుకోవాలి. స్కామర్లు కొన్నిసార్లు కాఫీ షాపు, హోటల్, గెస్ట్ హౌస్ వంటి పేర్లతో నెట్వర్క్లను సృష్టించి మనల్ని బురిడి కొట్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ని వాడినప్పుడు కెమెరా, మైక్రోఫోన్ కప్పి ఉంచేటువంటి ప్రొటెక్టివ్ కేసులను మనం వాడుకోవడం వల్ల హ్యాకర్లు మన మైక్రోఫోన్ ని యాక్టివేట్ చేయొచ్చు. హాట్ మైకింగ్ అటాక్ మనకు తెలియకుండానే మన సంభాషణలు కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేషన్ లో పెట్టుకోండి.